నమో వెంకటేశాయ. స్వర్గాపవర్గసుద్వారాయ సర్వరసాత్మనే పరమహంసాయ ధర్మపాలాయ సద్ధితఫలరూపాయ కృష్ణాయ ధర్మాత్మనే సర్వశక్తియుక్తాయ ఘనసాంఖ్యయోగీశ్వరాయ హిరణ్యవీరాయ రుద్రాయ శిష్టనాథాయ దుష్టవినాశాయ శూన్యప్రవృత్తాయ కర్మణే మృత్యవే విరాట్శరీరాయ నిఖిలధర్మాయ వాగ్విభూతయే నివృత్తాయ సత్పుణ్యభూరివర్చసే ఖిలధర్మదేహాయ చాత్మనే నిరుద్ధాయ నిభృతాత్మనే నమోస్తు అని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య అనుగ్రహ విశేషంతో ప్రతినిత్యము శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియను మనం పవిత్ర ధామమైన తిరుమల క్షేత్రంలో స్వామి చెంత నాద నీరాజన వేదికగా ఆచార్యముఖంగా మనం అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకుంటూ ఉన్నాం. నేడు కూడా యథాప్రకారం మంగళ శ్లోకాలను ఆచార్య వారితో కలిసి పఠిస్తూ గురు ప్రార్థనాది శ్లోకాలను ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృదివాసినే సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాస
ప్రసూత శుక శృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో 39వ ఉండేటువంటి శ్లోకాలను, పురంజనోపాఖ్యాయంలో ఉన్నటువంటి విశేషార్థాన్ని చెప్పేటువంటి శ్లోకాలను యథాశక్తి మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే 39ోऽధ్యాయः. ప్రాచీనబర్హిరువాచ భగవంస్తే వచోస్మాభిః న సంయగవగమ్యతే కవయస్తద్విజానంతి న వయం కర్మ మోహితాః. నారద ఉవాచ పురుషం పురంజనం విద్యాత్ యద్వ్యనక్త్యాత్మనః పురం ఏకద్విత్రిచతుష్పాదం బహుపాదమపాదకం యో విజ్ఞాతా హృతస్తస్య పురుషస్య సఖేశ్వరః యన్న విజ్ఞాయతే పుంభిః నామభిర్వా క్రియాగుణైః యదా జిఘృక్షన్ పురుషః కార్త్స్న్యేన ప్రకృతేర్గుణాన్ నవద్వారం ద్విహస్తాంఘ్రీ తత్రామనుత సాధ్వితి బుద్ధిం తు ప్రమదాం విద్యాత్ మమాహమితి యత్కృతం యామధిష్ఠాయ దేహేస్మిన్ పుమాన్ భుంక్తే క్షభిర్గుణాన్ సఖాయ ఇంద్రియగణాః జ్ఞానకర్మ చ యత్కృతం సఖ్యస్తద్వృత్తయః ప్రాణః పంచవృత్తిర్యథోరగః బృహద్బలం మనోవిద్యాత్ ఉభయేంద్రియనాయకం పంచాలాః పంచ విషయాః యన్మధ్యే నవఖం పురం అక్షిణీ నాసికే కర్ణౌ ముఖం శిష్ణగుదావితి ద్వే ద్వే ద్వారౌ బహిర్యాతి యస్తదింద్రియ సంయుతః అక్షిణీ నాసికే ఆస్యం
इति पञ्चपुरः कृताः इति पञ्चपुरः कृताः दक्षिणः कर्णः दक्षिणः कर्णः उत्तराचोत्तरस्मृतः उत्तराचोत्तरस्मृतः पश्चिमे इत्यथो द्वारौ पश्चिमे इत्यथो द्वारौ गुदं शिश्नमिहोच्यते गुदं शिश्नमिहोच्यते खद्योताविर्मुखी चात्र खद्योताविर्मुखी चात्र नेत्रे एकत्र निर्मिते नेत्रे एकत्र निर्मिते रूपं विभ्राजितं ताभ्याम् रूपं विभ्राजितं ताभ्यां विचष्टे चक्षुषेश्वरः विचष्टे चक्षुषेश्वरः नलिनी नालिनी नासे नलिनी नालिनी नासे गन्धः सौरभ उच्यते गन्धः सौरभ उच्यते घ्राणो वधूतो मुख्यास्यम् घ्राणो वधूतो मुख्यास्यं विपणो वाग्रसविद्रसः विपणो वाग्रसविद्रसः आपणो व्यवहारोऽत्र आपणो व्यवहारोऽत्र चित्रमन्धो बहूदनम् चित्रमन्धो बहूदनम् पितृहुर्दक्षिणः कर्णः पितृहुर्दक्षिणः कर्णः उत्तरो देवहू स्मृतः उत्तरो देवहू स्मृतः प्रवृत्तं च निवृत्तं च प्रवृत्तं च निवृत्तं च शास्त्रं पञ्चालसंज्ञितम् शास्त्रं पञ्चालसंज्ञितम् पितृयानं देवयानं पितृयानं देवयानं श्रोत्राच्छ्रुतधराद्व्रजेत् श्रोत्राच्छ्रुतधराद्व्रजेत् आसुरी मेढ्रमर्वाग्द्वाः आसुरी मेढ्रमर्वाग्द्वाः व्यवायो ग्रामीणां रतिः व्यवायो ग्रामीणां रतिः उपस्थो दुर्मदः प्रोक्तो उपस्थो दुर्मदः प्रोक्तो निर्ऋतिर्गुद उच्यते निर्ऋतिर्गुद उच्यते वैशसं नरकं पायुः वैशसं नरकं पायुः लुब्धकोन्धौ तु मे शृणु लुब्धकोन्धौ तु मे शृणु हस्तपादौ पुमांस्ताभ्याम् हस्तपादौ पुमांस्ताभ्यां युक्तो याति करोति च युक्तो याति करोति च अन्तःपुरं च हृदयम् अन्तःपुरं च हृदयं विशुचिर्मन उच्यते विशुचिर्मन उच्यते तत्र मोहं प्रसादं वा तत्र मोहं प्रसादं वा हर्षं प्राप्नोति तद्गुणैः हर्षं प्राप्नोति तद्गुणैः यथा यथा विक्रियते यथा यथा विक्रियते गुणाक्तो विकरोति वा गुणाक्तो विकरोति वा तथा तथोपद्रष्टात्मा तथा तथोपद्रष्टात्मा तद्वृत्तिरनुकार्यते तद्वृत्तिरनुकार्यते देहो रथस्त्विन्द्रियाश्वः देहो रथस्त्विन्द्रियाश्वः संवत्सररयो गतिः संवत्सररयो गतिः द्विकर्मचक्रस्त्रिगुण द्विकर्मचक्रस्त्रिगुण ध्वजः पञ्चासु बन्धुरः ध्वजः पञ्चासु बन्धुरः द्विकर्मचक्रस्त्रिगुणध्वजः
పంచాసు బంధురః ద్వికర్మచక్రస్త్రిగుణధ్వజः పంచాసు బంధురः మనోరశ్మిర్బుద్ధిసూతో మనోరశ్మిర్బుద్ధిసూతో హృన్నీడో ద్వంద్వకూబరః హృన్నీడో ద్వంద్వకూబరः పంచేంద్రియార్థ ప్రక్షేపః పంచేంద్రియార్థ ప్రక్షేపః సప్తధాతువరూథకః సప్తధాతువరూథకః ఆకూతిర్విక్రమో బాహ్యో ఆకూతిర్విక్రమో బాహ్యో మృగతృష్ణాం ప్రధావతి మృగతృష్ణాం ప్రధావతి ఏకాదశేంద్రియచమూః ఏకాదశేంద్రియచమూః పంచసూనా వినోదకృత్ పంచసూనా వినోదకృత్ సంవత్సరశ్చండవేగః సంవత్సరశ్చండవేగः కాలో ఏనోపలక్షితః కాలో ఏనోపలక్షితః తస్యాహానీహ గంధర్వాః తస్యాహానీహ గంధర్వాః గంధర్వ్యో రాత్రయస్మృతాః గంధర్వ్యో రాత్రయస్మృతాః హరంత్యాయుః పరిక్రాంత్యా హరంత్యాయుః పరిక్రాంత్యా షష్ట్యుత్తరశతత్రయం షష్ట్యుత్తరశతత్రయం కాలకన్యాజరా సాక్షాత్ కాలకన్యా జరా సాక్షాత్ లోకస్తాం నాభినందతి లోకస్తాం నాభినందతి స్వసారం జగృహే మృత్యుః స్వసారం జగృహే మృత్యుః క్షయాయ యవనేశ్వరః క్షయాయ యవనేశ్వరః ఆధయో వ్యాధయస్తస్య ఆధయో వ్యాధయస్తస్య సైనికా యవనాశ్చరాః సైనికా యవనాశ్చరాః భూతోపసర్గాశురయః భూతోపసర్గాసురయః ప్రజ్వారో ద్వివిధోజ్వరః ప్రజ్వారో ద్వివిధోజ్వరః ఏవం బహువిధైర్దుఃఖైః ఏవం బహువిధైర్దుఃఖైః దైవభూతాత్మసంభవైః దైవభూతాత్మసంభవైః క్లిశ్యమానశ్యతం వర్షం క్లిశ్యమానశ్యతం వర్షం దేహే దేహీతమో వృతః దేహే దేహీతమోవృతః ప్రాణేంద్రియమనోధర్మాన్ ప్రాణేంద్రియమనోధర్మాన్ ఆత్మన్యధ్యస్య నిర్గుణః ఆత్మన్యధ్యస్య నిర్గుణః శేతే కామలవాన్ ధ్యాయన్ శేతే కామలవాన్ ధ్యాయన్ మమాహమితి కర్మకృత్ మమాహమితి కర్మకృత్ యదాత్మానమవిజ్ఞాయ యదాత్మానమవిజ్ఞాయ భగవంతం పరం గురుం భగవంతం పరం గురుం పురుషస్తు విసజ్జేత పురుషస్తు విసజ్జేత గుణేషు ప్రకృతే స్వదృక్ గుణేషు ప్రకృతే స్వదృక్ గుణాభిమానీ సతదా గుణాభిమానీ సతదా కర్మాణి కురుతే వశః కర్మాణి కురుతే వశః శుక్లం కృష్ణం లోహితం వా శుక్లం కృష్ణం లోహితం
वा यथा कर्माभिजायते यथा कर्माभिजायते शुक्लात् प्रकाशभूयिष्ठान् शुक्लात् प्रकाशभूयिष्ठान् लोकानाप्नोति कर्हिचित् लोकानाप्नोति कर्हिचित् दुःखोदर्कान् क्रियायासां दुःखोदर्कान् क्रियायासाम् तमः शोकोत्कटान् क्वचित् तमः शोकोत्कटान् क्वचित् क्वचित् पुमान् क्वचिच्च स्त्री क्वचित् पुमान् क्वचिच्च स्त्री क्वचिन्नो भयमन्धधीः क्वचिन्नो भयमन्धधीः देवो मनुष्यस्तिर्यग्वा देवो मनुष्यस्तिर्यग्वा यथा कर्मगुणं भवः यथा कर्मगुणं भवः क्षुत्परीतो यथा दीनः क्षुत्परीतो यथा दीनः सारमेयो गृहं गृहं सारमेयो गृहं गृहं चरन् विन्दति यद्दिष्टम् शरन् विन्दति यद्दिष्टं दण्डमोदनमेव वा दण्डमोदनमेव वा तथा कामाशयो जीवः तथा कामाशयो जीवः उच्चावचपथा भ्रमन् उच्चावचपथा भ्रमन् उपर्यथो वा मध्ये वा उपर्यथो वा मध्ये वा याति दिष्टं प्रिया प्रियम् याति दिष्टं प्रिया प्रियम् दुःखेष्वेकतरेणापि दुःखेष्वेकतरेणापि दैवभूतात्महेतुषु दैवभूतात्महेतुषु जीवस्य न व्यवच्छेदः जीवस्य न व्यवच्छेदः स्याच्चेत्तत्तत्प्रतिक्रिया स्याच्चेत् तत्तत्प्रतिक्रिया यथा हि पुरुषो भारम् यथा हि पुरुषो भारम् शिरसा गुरुमुद्वहन् शिरसा गुरुमुद्वहन् तं स्कन्धेन स आधत्ते तं स्कन्धेन स आधत्ते तथा सर्वाः प्रतिक्रियाः तथा सर्वाः प्रतिक्रियाः नैकान्ततः प्रतीकारः नैकान्ततः प्रतीकारः कर्मणां कर्म केवलम् कर्मणां कर्म केवलम् द्वयं ह्यविद्योपसृतम् द्वयं ह्यविद्योपसृतम् स्वप्ने स्वप्न इवानघ स्वप्ने स्वप्न इवानघ अर्थे ह्यविद्यमानेऽपि अर्थे ह्यविद्यमानेऽपि संसृतिर्न निवर्तते संसृतिर्न निवर्तते मनसा लिङ्गरूपेण मनसा लिङ्गरूपेण स्वप्ने विचरतो यथा स्वप्ने विचरतो यथा अथात्मनोऽर्थभूतस्य अथात्मनोऽर्थभूतस्य यतो नर्थपरम्परा यतो नर्थपरम्परा संसृतिस्तद्व्यवच्छेदो संसृतिस्तद्व्यवच्छेदो भक्त्या परमया गुरौ भक्त्या परमया गुरौ वासुदेवे भगवती वासुदेवे भगवति भक्ति
భక్తి యోగ సమాహితః భక్తియోగः సమాహితः సద్ధ్రీచీనేన వైరాగ్యం సద్ధ్రీచీనేన వైరాగ్యం జ్ఞానం చ జనయిష్యతి జ్ఞానం చ జనయిష్యతి సోచిరాదేవ రాజర్షి సోచిరాదేవ రాజర్షే స్యాదచ్యుత కథాశ్రయః స్యాదచ్యుత కథాశ్రయః శృణ్వత శ్రద్ధధానస్య శృణ్వత శ్రద్ధధానస్య నిత్యదా స్యాదధీయతః నిత్యదా స్యాదధీయతః యత్ర భగవతా రాజన్ యత్ర భగవతా రాజన్ సాధవో విశదాశయాః సాధవో విశదాశయాః భగవద్గుణానుకథన శ్రవణ వ్యగ్రచేతసః భగవద్గుణానుకథన శ్రవణ వ్యగ్రచేతసః తస్మిన్ మహన్ముఖరితా మధుభిశ్చరిత్ర తస్మిన్ మహన్ముఖరితా మధుభిశ్చరిత్ర పీయూషశేష సరితః పరితస్రవంతి పీయూషశేష సరిత పరితస్రవంతి తాయే పిబంత్య వితృషో నృపగాఢకర్ణైః తాయే పిబంత్య వితృషో నృపగాఢకర్ణైః తాన్ న స్పృశంత్యశనతృద్భయశోకమోహాః తాన్న స్పృశంత్యశనతృడ్భయశోకమోహాః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే ఏకోనత్రింశాధ్యాయే ఏకోనత్రింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. శ్రీ గురుభ్యో నమః. దురితం దురధీశతాపకం ధియా సహితేనాత్మని సోద్ధతం కృతం మయా ఫలితం యదభోజ్యమాగతం భియా తవ పాదే పతితం యథాన్నివారయ అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని కష్టాలను తీర్చవలసిందిగా భక్తిగా ప్రార్థించుకుంటూ ఈరోజు శ్రీమద్భాగవతంలోని అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. రోజువారీ జరగవలసిన తీరులో ఈరోజు కొన్ని అనుకోని అవాంతరాల వలన ప్రారంభం కాలేదు. పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మనం ప్రవచనాన్ని ప్రారంభించుకుంటున్నాము. నారద మహర్షి గారు ప్రాచీన బర్హి గారికి పురంజనోపాఖ్యాన సారాన్ని వివరంగా చెప్పి, ఆయన మాటల్లో వివరంగా చెప్పి, ఈ సంసారం మొత్తం కల లాంటిది, కలలో ఎలాగైతే ఆయా భోగాల కోసం వెంపర్లాడుతున్నటువంటి జీవుడు సరిగ్గా సుఖాలను అందుకోలేకపోతాడో, ఇక్కడ కూడా అలాగే పరిస్థితి ఉంటుంది అనే అంశాన్ని చెప్పారు. ఉపసంహారం కూడా ఏవం బహువిధైర్దుఃఖై దైవభూతాత్మ సంభవై క్లిశ్యమాన శతం వర్షం దేహీ దేహీ దేహే దేహీ తమోవృత అని చెప్పారు. అనేక రకాల దుఃఖాలు ఉన్నాయి. రకరకాల దుఃఖాలు, శరీరంలో ఉండే దుఃఖాలు, బయట నుంచి వచ్చేవి, తెలియని కారణాల వల్ల వచ్చేవి అనే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు, రకరకాల దుఃఖాలు ఉన్నాయి. వీటన్నిటినీ చాలా తప్పనిసరి పరిస్థితుల్లో అనుభవిస్తున్నాడు. పైగా శతం వర్షం, 100 ఏళ్ల పాటు అనుభవిస్తూనే ఉన్నాడు. ఈ దేహంలోనే ఉంటూ అనుభవిస్తున్నాడు. తమోవృత, తెలుసుకోలేక అనుభవిస్తున్నాడు. కలైనా తొందరగా తీరిపోతోంది, ఇది మాత్రం అంత తొందరగా తీరటం లేదు అని చెప్పారు. దాన్నే పైన వివరంగా చెప్తూ,
ప్రాణేంద్రియ మనోధర్మాన్ ఆత్మన్యధ్యస్య నిర్గుణ శేతే కామలవాంధ్యాయన్ మమాహమితి కర్మకృత్ అని అంటున్నారు. ఈ జీవుడు ఈ శరీరంలోకి చేరి శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగాన్ని, శరీరంలోకి చేరిన ప్రతి భాగాన్ని తనతో కలుపుకుంటున్నాడు. వాటిల్లో ఉండేటువంటి గుణాలని తన నెత్తిన వేసుకుంటున్నాడు. ప్రాణ ఇంద్రియ మనో ధర్మాన్ ఆత్మని అధ్యస్య. ప్రాణంలో ఉండేటువంటి ధర్మాలు వాటిని తన నెత్తినేసుకుంటున్నాడు. ఇంద్రియాలలో ఉండే ధర్మాలను కూడా తన నెత్తినేసుకుంటున్నాడు. మనసులో ఉండేటువంటి గుణాలను కూడా తన నెత్తినేసుకుంటున్నాడు. స్వతహా ఇతను నిర్గుణ, ఏ గుణము లేనివాడు. ఏ గుణము లేనివాడైనా సరే ప్రాణం ఉంటే ఈ శరీరంలో కలిగేటువంటి ఆకలి దప్పిక ఈ రెండింటినీ తన నెత్తినేసుకుంటున్నాడు. నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది అంటున్నాడు, దాహం వేస్తోంది అంటున్నాడు. అలాగే ఇంద్రియాలలో ఉండేటువంటి ఆయా ధర్మాలు, ఇంద్రియాలు పని చేయకపోతే వచ్చేటువంటి గుణాలు, ఇంద్రియాలు బాగా పనిచేస్తే వచ్చేటువంటి గుణాలు, వాటిని తన నెత్తినేసుకుంటున్నాడు. కళ్ళు కనిపించకపోతే తనకు కనిపించడం లేదనుకుంటున్నాడు, తనకు తాను ఒక పేరు పెట్టుకుంటున్నాడు. చెవులు వినిపించకపోతే, చెవులు పనిచేయకపోతే తనకే వినిపించడం లేదని తనకు తాను ఒక పేరు పెట్టుకుంటున్నాడు. చెవులు బాగా వినిపిస్తే దానికి ఒక పేరు పెట్టుకుంటాడు, చెవులు వినిపించకపోతే ఇంకో పేరు పెట్టుకుంటున్నాడు. పని చేయనివి ఇంద్రియాలైతే ఆ ఇంద్రియాలలో ఉండేటువంటి క్రియల్ని, గుణాలని తన నెత్తినేసుకుంటున్నాడు. మనస్సులో ఉండేటువంటి కోరిక మొదలైన వాటిని తన నెత్తిన వేసుకుంటున్నాడు. నేను కోరుకుంటున్నాను, ఈ కోరిక నాది అని అంటున్నాడు. ఇలా ప్రాణ ఇంద్రియ మనోధర్మాన్ ఆత్మని అధ్యస్య, నిర్గుణుడుగా ఉన్నప్పటికీ తన మీద వేసుకుని శేతే నిద్రపోతున్నాడు. శేతే నిద్రపోతూ కామలవాన్ ధ్యాయన్, కామలవాన్ చాలా చిన్న చిన్న కోరికలనే ఆలోచించుకుంటున్నాడు. చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని అవి సాధించుకోవాలని అనుకుంటున్నాడు. మమ అహం ఇది, అందులో నేను నాది అనే భావం తప్పనిసరిగా ఉంది. దాంతో కర్మకృత్, ఏవేవో కర్మలను చేసుకుంటున్నాడు. శేతే, నిజానికి ఇతను కూడా నిద్రపోతున్నాడు. కలలు గనేవాడు ఎలాగైతే నిద్రపోతున్నాడో అలాగే ఇతను కూడా నిద్రపోతున్నాడు. కలలు గనేవాడి యొక్క నిద్ర మనకు తెలిసిన నిద్ర, ఇతనికి ఉండేటువంటి నిద్ర అలవాటైపోయినటువంటి నిద్ర, తత్వాన్ని తెలుసుకోకపోవటం అనేటువంటి నిద్ర. తత్వాప్రబోధ లక్షణా నిద్ర అని శాస్త్రంలో వ్యవహరిస్తారు. ఆ నిద్ర, ఆ నిద్రలో ఉన్నాడు. ఆ నిద్రలో ఉన్ని ఈ సంసారాన్ని కలగా కంటున్నాడు అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రాణేంద్రియ మనోధర్మాన్ ఆత్మన్యధ్యస్య నిర్గుణ శేతే కామలవాన్ ధ్యాయన్ మమాహమితి కర్మకృత్ అనే ఈ శ్లోకంలో. దీనివల్ల ఏం చేస్తున్నాడు అంటే తన యొక్క స్వస్వరూపమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు, ఆ పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాడు. తెలుసుకోలేక తాను కాని, తన స్వరూపం కాని మాయలో కూరుకుపోతున్నాడు. యదాత్మానమవిజ్ఞాయ భగవంతం పరం గురుం పురుషస్తు విషజ్యేత గుణేషు ప్రకృతే స్వదృక్. ఆత్మానం అవిజ్ఞాయ, తన యొక్క స్వస్వరూపమైనటువంటి భగవంతుడిని, పరం గురుం, అందరికంటే పెద్దవాడిని లేదా అన్నిటికంటే గొప్పవాడిని, గురుం, తనకంటే గొప్పవాడిని, తనకు ఉపదేష్టని, ఆయన్ని అవిజ్ఞాయ, లెక్క చేయటం లేదు, మర్చిపోయాడు, తెలుసుకోవాలని అనుకోవటం లేదు. ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగాను ఆ తత్వాన్నే తెలుసుకోలేక పురుష, ఈ జీవుడు విషజ్యేత గుణేషు ప్రకృతే, ప్రకృతి తాలూకు సత్వరజస్తమో గుణాలతో తనను తాను కలిపేసుకుంటున్నాడు. స్వదృక్, ఇతనేమో స్వప్రకాశుడు, వెలుగు లేనేటువంటి వాడు. ఆ ప్రకృతి ఏమో జడమైనటువంటిది. ఈ జడము ప్రకాశము ఈ రెండు ఎలా కలుస్తాయి అనేటువంటి సందేహమే లేకుండా తనను తాను ప్రకృతిలో కలిపేసుకున్నాడు. యదాత్మానం అవిజ్ఞాయ భగవంతం పరం గురుం పురుషస్తు విషజ్యేత గుణేషు ప్రకృతే స్వదృక్. ఇంతేకాదు గుణాభిమానీ సతత కర్మాణి కురుతే అవశః,
శుక్లం కృష్ణం లోహితం వా యథా కర్మాభిజాయతే. గుణాలతో తనను తాను కలుపుకుని, గుణాలే తాననుకుని, గుణాల యొక్క ప్రభావాలుగా వచ్చినటువంటి ప్రాణ ఇంద్రియ మనస్సులని వీటన్నిటినీ నేనే అనుకుని గుణ అభిమాని సతదా ఆ అభిమానంలో కూరుకుపోయి ఉన్నప్పుడు, ఆ భ్రమలో నిలబడిపోయి ఉన్నప్పుడు కర్మాణి కురుతే, కర్మలు చేస్తున్నాడు, ఏవేవో పనులు చేస్తున్నాడు. అవశః, తన అధీనంలో తానే లేడు, తాను ఎవరి అధీనంలోకి వెళ్ళిపోయాడో కూడా తెలియకుండా పనులు చేస్తున్నాడు. ఎవరి అధీనంలోకి వెళ్ళాడు? ఆ గుణాల అధీనంలోకి వెళ్ళిపోయాడు. ఆ గుణాల వశంలో ఉండి గుణాలు చెప్పినట్లుగా పనులు చేస్తున్నాడు. ఆ గుణాల్లో శుక్లగుణం అంటే సత్వగుణం గనక పనిచేయటం మొదలు పెడితే శుక్లం మంచి పని చేస్తున్నాడు. ఆ గుణాల్లో గనక తమో గుణం పనిచేయటం మొదలు పెడితే కృష్ణం పూర్తిగా చెడ్డ పని చేస్తున్నాడు. ఆ గుణాలలో రజోగుణం గనక పనిచేయటం మొదలు పెడితే లోహితం వా, కలగలిసి ఉండేటువంటి పనులు చేస్తున్నాడు. సగం మంచి సగం చెడు అని కలిసి ఉన్న వాటిని చేస్తున్నాడు. చేసిన వాటికి ఫలితాన్ని మాత్రం తానే అందుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. యథాకర్మ అభిజాయతే, ఎంత చేసుకుంటే అంత చేసుకున్న దానికి ఫలితం అనుభవించటానికి మళ్ళీ కొత్తగా పుడుతూనే ఉన్నాడు. కొత్తగా పుట్టుకలు మొదలు అవుతూనే ఉన్నాయి. యథాకర్మ అభిజాయతే. అది సాత్విక గుణ ప్రభావంతో చేసిన పుణ్యకర్మ అయితే దానికి తగ్గట్టుగా అభిజాయతే. రాజస గుణ ప్రభావంతో చేసిన సంకర కర్మలైతే అభిజాయతే, దానికి తగ్గట్లుగా అభిజాయతే. తామస గుణ ప్రభావంతో చేసే నిషిద్ధ కర్మ అయితే యథాకర్మ అభిజాయతే, దానికి తగ్గట్లుగానే పుడుతున్నాడు. గుణాభిమానీ సతదా కర్మాణి కురుతే వశః శుక్లం కృష్ణం లోహితం వా యథాకర్మాభిజాయతే. ఎలా పుడుతున్నాడు? శుక్లాత్ ప్రకాశాత్ భూయిష్ఠాన్ లోకాన్ ఆప్నోతి కర్హిచిత్ దుఃఖోదర్కాన్ క్రియాయాసాన్ తమశోకోత్కటాన్ క్వచిత్. ఒకవేళ గనక సాత్వికమైన కర్మలను చేసుకుంటే, పరిశుద్ధమైన దైవోపాసన ఇలాంటివి చేసుకుంటే శుక్లాత్ ప్రకాశ భూయిష్ఠాన్, చాలా వెలుగులేనటువంటి స్వర్గలోకము మొదలైనటువంటి వాటికి వెళుతున్నాడు. శుక్లాత్ ప్రకాశ భూయిష్ఠాన్ లోకాన్, ఎన్నెన్నో లోకాలున్నాయి. ఆ పుణ్యం యొక్క తారతమ్యాన్ని బట్టి ఆయా లోకాలు వస్తాయి, వాటికి వెళ్తున్నాడు. ఆప్నోతి, పొందుతున్నాడు. కర్హిచిత్, ఒకప్పుడు సాత్విక గుణం బాగా పనిచేస్తే ఇలా పొందుతున్నాడు. అలా కాకుండా రజోగుణం బాగా పనిచేస్తే దుఃఖోదర్కాన్ క్రియాయాసాన్, ప్రారంభంలో కాస్తంత సుఖంగా ఉన్నట్లు కనిపించి చివరికి దుఃఖంలో తేలేటువంటి లోకాలకు, మనుష్యలోకం మొదలైనటువంటి వాటికి చేరుతున్నాడు. ప్రారంభంలో సుఖంలా అనిపించి ప్రవృత్తిని ప్రారంభింపజేసి ఆ ప్రవృత్తిలో క్రియలను తీసుకొచ్చి ఆ క్రియల ద్వారా ఆయాసం, కష్టాన్ని తెచ్చిపెట్టేటువంటి లోకాలకు చేరుతున్నాడు. క్రియాయాసాన్, ముందు సుఖంగా కనిపిస్తుంది, సుఖం దూరం నుంచి ఎండమావిలా కనిపించేసరికి పరిగెత్తుదామనుకుంటాడు. పరిగెత్తుతున్నంతసేపు కష్టమే, ఆయాసమే. పరిగెత్తడం ఆపిన తర్వాత మిగిలేది దుఃఖమే అనేట్లుగా ఉండే లోకాలకు చేరతాడు. దుఃఖోదర్కాన్ క్రియాయాసాన్. అదే తమోగుణ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు చేసే పనుల ద్వారా తమశోకోత్కటాన్ క్వచిత్, ఏమీ తెలియకుండా ఉండటం, ఒకవేళ వస్తే శోకమే తప్ప సంతోషం అనేది కానరాకపోవటం అనేది ఎక్కువగా ఉండే జన్మలను పొందుతున్నాడు. తమశోకౌ, తమ అజ్ఞానం, ఏం తెలియకపోవటం, కనీసం ఏం జరుగుతోందో అర్థం కాకపోవటం, మిగిలేది శోకమే అవ్వటం అనేటువంటి జన్మలను పొందుతున్నాడు. కుక్కలాగానో ఇంకో రకంగానో పుడుతున్నాడు. శుక్లాత్ ప్రకాశభూయిష్ఠాన్ లోకానాప్నోతి కర్హిచిత్ దుఃఖోదర్కాన్ క్రియాయాసాం తమశోకోత్కటాన్ క్వచిత్. ఈ పుట్టినప్పుడు నేను మగవాణ్ణి అనుకుంటాడు, నేను ఆడదాన్ని అనుకుంటాడు, నేను కుక్కని అనుకుంటాడు, నేను నక్కని అనుకుంటాడు, కానీ అన్నీ తానే పుడుతున్నాడు అని ఎప్పటికీ అనుకోడు.
క్వచిత్ పుమాన్ క్వచిచ్చ స్త్రీ క్వచిన్నో భయమంధధీ దేవో మనుష్యస్తిర్యగ్వ యథా కర్మగుణం భవ. ఇతని జన్మల్లో క్వచిత్ పుమాన్ ఒకప్పుడు మగ జన్మ కావచ్చు, క్వచిచ్చ స్త్రీ ఒకప్పుడు స్త్రీ జన్మ కావచ్చు, క్వచిన్నో భయం రెండు కాని జన్మ కూడా కావచ్చు. ఈ 3 జన్మలు నాకు వస్తున్నాయి అని అంటే, ఈ 3 జన్మలు మార్చి మార్చి వస్తున్నాయి అంటే నాకు ఈ జన్మలకి నాకు ఈ లింగానికి సంబంధం లేదని తెలియాలి కదా. అలా తెలుసుకోవట్లేదు. అంధధీహి, ఇతని బుద్ధి గుడ్డిదైపోయింది, ఏమీ అర్థం చేసుకోవట్లేదు. నాకు గనక మగతనం అనేది శాశ్వతమైతే ఏ జన్మైనా సరే మగతనమే రావాలి కదా, ఏ జన్మలోనైనా సరే పురుషుడిగా పుట్టాలి కదా. క్వచిత్ పుమాన్ క్వచిచ్చ స్త్రీ అనేది ఎలా వస్తుంది అనే ఆలోచన లేదు. ఈ జీవుల్లో ఎవరూ మగవాళ్ళు లేరు, ఎవరూ ఆడవాళ్ళు లేరు, ఉన్నది జీవుడు ఒక్కడే అని అనిపించటం లేదు. మగ ఆడ అనేది శరీరానికి సంబంధించిందే అని అర్థం చేసుకోవట్లేదు. దేవో మనుష్య స్త్రియగ్వ, ఇదే న్యాయం. నేను దేవుణ్ణి అనుకున్నా, నేను మనిషిని అనుకున్నా, నేను జంతువుని అనుకున్నా, నేను కుక్కని అనుకున్నా, నక్కని అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, ఏమనుకున్నా సమానమే. దేవో మనుష్య స్త్రియగ్వ, ఇతని యొక్క కర్మని బట్టి యథా కర్మ, ఇతని కర్మ ఎలా ఉంటే అలా భవ జన్మ కలుగుతోంది. ఇతని గుణం ఎలా ఉంటే అలాంటి జన్మ కలుగుతోంది. ఇతని గుణం సాత్విక గుణమైతే సాత్విక కర్మ, సాత్విక కర్మ ద్వారా దేవజన్మ. ఇతని గుణం ఇంకో రకంగా ఉంటే ఇంకో రకంగా జరుగుతోంది. అంతే తప్ప ఇతనికి ఈ లింగాలు కానీ ఈ జాతులు కానీ ఏమీ అంటటం లేదు అనే విషయం మాత్రం అర్థం కావట్లేదు. క్వచిత్ పుమాన్ క్వచిచ్చ స్త్రీ క్వచిన్నో భయమంధధీ దేవో మనుష్యస్తిర్యగ్వ యథా కర్మగుణం భవ అని మహర్షి గారు అంటున్నారు. ఇంతటితో ఆగిపోతే సరిపోయేది, ఇలా అవ్వట్లేదు. ఇతని పరిస్థితి కుక్క లాంటి పరిస్థితి అయిపోయింది. లిటరలీ కుక్కే అని అంటున్నారు. క్షుత్పరీతో యథాదీన సారమేయో గృహం గృహం చరన్ విందతి యద్దిష్టం దండమోదనమేవవా. కుక్క పరిస్థితి ఏంటి అంటే, క్షుత్పరీత, ఆ కుక్క ఊర కుక్క అయితే, వీధి కుక్క అయితే గనక క్షుత్పరీత, ఆకలితో నకనకలాడుతూ ఉంటుంది. దీన, చాలా దీనంగా ఉంటుంది. దానికి ఈ డాబర్మాన్ కుక్కలకి వేసినట్లు మంచి గొలుసులేసి చిన్న చిన్న డబ్బాలు లాంటి హౌసెస్ కట్టి అందులో ప్యాకెట్లు కొని పెట్టి చేసేవాళ్ళు ఎవరు ఉండరు. దీనంగా ఉంటుంది. ఈరోజు నా ఆహారం, ఈ క్షణానికి నా కడుపు నిండే విధానం ఏంటి అని వెతుక్కుంటూ ఉంటుంది. దైన్యంతో ఉంటుంది. అలాంటి సారమేయ కుక్క గృహం గృహం, ప్రతి ఇంటికి వెళుతుంది, ప్రతి చోటుకి వెళుతుంది. వెళ్ళి చరణ్ అక్కడక్కడ తిరుగుతూ విందతి, పొందుతుంది. ఏం పొందుతుంది? యద్దిష్టం, తాను చేసుకున్న అదృష్టం ఎలా ఉంటే అలా పొందుతుంది. ఒక ఇంట్లో మిగిలిన అన్నం ఏమైనా ఉంటే అది పారేస్తారు, దాన్ని తిని సంతృప్తి పడుతుంది. ఒక ఇంట్లో వాళ్ళకి కుక్కలంటే అసహ్యమైతే రాయి విసిరేస్తారు, ఆ దెబ్బ తింటుంది. అన్నం పారేస్తే అన్నం తింటుంది, రాళ్ళు విసిరేస్తే దెబ్బలు తింటుంది. దండం ఓదనమేవవా, వాళ్ళు కొడితే దెబ్బలైనా తింటుంది, లేకపోతే వాళ్ళు పారేస్తే అన్నమైనా తింటుంది. వాళ్ళు ఏం పెట్టరు, పారేస్తారు, పారేసిన అన్నమైనా తింటుంది. ఇది కుక్క యొక్క పరిస్థితి. క్షుత్పరీతో యథాదీన సారమేయో గృహం గృహం చరన్ విందతి యద్దిష్టం దండమోదనమేవవా. తథా కామాశయో జీవ ఉచ్చావచ పథా భ్రమన్ ఉపరి యథోవా మధ్యేవా యాతి దిష్టం ప్రియాప్రియం. తథా అలాగే కామాశయ, మనసు నిండా కోరికలు నింపుకున్నటువంటి జీవుడు ఉచ్చావచ పథా భ్రమన్, ఉచ్చావచాలు కొన్ని ఎత్తు కొన్ని పల్లాలు లాంటివి. ఎత్తుగా ఉండే సాత్వికమైనటువంటి దారులు, పల్లంగా ఉండేటువంటి తామసమైన దారులు, మధ్య దారులు ఎలాగో ఉన్నాయి రాజసమైన మార్గాలు. వీటిల్లోనే తిరుగుతూ ఉచ్చావచ పథా భ్రమన్ ఉపరి అధోవా మధ్యేవా యాతి. ఉపరి ఉచ్చ మార్గం, సాత్విక మార్గం అయితే ఉపరి పైలోకాలకి, దేవలోకాలకు వెళ్తాడు. మరీ నీచంగా ఉంటే గనక కుక్కలనో నక్కలనో పుడతాడు. మధ్యేవా అంటే మధ్య రకంగా రాజసమైన కర్మలను చేసుకుంటే ఈ మధ్యలోకంలో మనిషిగానైనా పుడతాడు. ఉపరి
అధోవా మధ్యేవా యాతి. ఎందుకు వెళ్తాడు? యాతి దిష్టం, తన అదృష్టాన్ని తానే పొందుతాడు. అందులో ప్రియం అప్రియం, ఇష్టమైనవి ఉంటాయి, ఇష్టం లేనివి ఉంటాయి. ఏ కుక్కకైనా రాళ్ళు కొడితే ఇష్టం ఉండదు కదా, దాన్ని అనుభవించవలసిందే. ఏ కుక్కకైనా ఏ రోజైనా ఏమైనా స్పెషల్గా పెడితే ఇష్టమే, దాన్ని అనుభవించవలసిందే. ఇష్టమైనా అనుభవించవలసిందే, ఇష్టం లేకపోయినా అనుభవించవలసిందే అనే పరిస్థితిని పొందుతాడు. తథా కామాశయో జీవ ఉచ్చావచ పథాభ్రమన్ ఉపరి యథోవా మధ్యేవా యాతి దిష్టం ప్రియా ప్రియం అని మహర్షి గారు చెప్తున్నారు. ఇతని బతుకు ఒక్కో బతుకైపోతుంది. ఈ మాట మనలో ఎవరైనా అనుకుంటే తప్పు, కానీ నారద మహర్షి గారు మనల్ని చూసి అంటే తప్పేం లేదు. పెద్ద ఆయన మనల్ని ఏమైనా అనొచ్చు. కాబట్టి జీవుల యొక్క పరిస్థితి కుక్కలాగా ఉంది అని ఆయన అంటంలో తప్పేమీ లేదు. అయితే తప్పు లేదు, కానీ ఇందులో నిజం లేదు అని మనలో ఎవరైనా లేవచ్చు. కుక్కకి మనిషికి తేడా ఉంది. కుక్క దుర్బుద్ధి, దాని బుద్ధి సరిగ్గా ఉండదు. కుక్క తోక వంకర అని కూడా అంటారు. దానికి ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు. సిగ్గు శరము ఇలాంటివి ఏమి ఉండవు. కాబట్టి అలా ఇంటింటికి తిరుగుతుంది. ఈరోజు రాళ్ళుచ్చు కొట్టినా సరే రేపేమైనా అన్నం పారేస్తారేమో అనే ఉద్దేశంతో తిరుగుతుంది. కానీ మనిషి అలా వ్యవహరించరు. మనిషి కాస్తంత దుఃఖం రాకుండా ఉండటానికి, కష్టం రాకుండా ఉండటానికి కొంత ప్రయత్నం చేస్తాడు. లేకపోతే కష్టం వస్తే దాన్ని తీర్చుకోవటానికి కూడా దారి చూసుకుంటాడు. కాబట్టి కుక్కని మనిషిని పోల్చడం తగదు అని మనలో ఎవరికైనా స్వాభిమానం గనక ఎగదన్నేస్తే దానికి మహర్షి గారు పైన సమాధానం చెప్తున్నారు. ఆ పప్పులేమీ దుఃఖాల విషయంలో ఉడకవు, ఇవి మాటల కిందకు పనికొస్తాయి. దుఃఖేష్వేకతరేణాపి దైవభూతాత్మహేతుషు జీవస్య న వ్యవచ్ఛేద స్యాచ్చేత్ తత్తత్ ప్రతిక్రియ. అసలు ఏ దుఃఖాన్నైనా ఏ కష్టాన్నైనా సరే రాకుండా ఆపుకోవాలి అంటే ఏ కష్టం రాబోతోంది అని ముందు తెలియాలి కదా. ఏ కష్టం ఎవరికి రాబోతోంది అని ఎవరికి ముందుగా తెలిసింది? ఎవరికి ముందు తెలియదు. ఫలానా కష్టం నాకు రాబోతోంది అని ఎవరికి తెలుసు? రేపు పొద్దున నాకు తలకాయ నొప్పి వస్తుంది అని ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. రేపు పొద్దున నాకు తలకాయ నొప్పి వస్తుంది అని తెలియని వాడికి ఆ తలకాయ నొప్పిని రాకుండా ఆపుకోవటం కానీ, లేకపోతే ఆ తలకాయ నొప్పికి ప్రతీకారంగా ఏదో ఒకటి మందో మాకో తెచ్చుకోవటం కానీ అయ్యే పనేనా? కాదు కదా. అందులో దుఃఖాలు ఒక రకంగా లేవు, కష్టాలు ఒక రకంగా లేవు. దైవ భూత ఆత్మహేతుషు, దైవం మనకు తెలియని కారణం ద్వారా వచ్చే దుఃఖాలు ఉన్నాయి. భూతాలు మన చుట్టూ ఉండేటువంటి పంచభూతాల ద్వారా వచ్చేటువంటి దుఃఖాలు ఉన్నాయి. ఆత్మహేతుషు, మన శరీరంలోనే మనకి ఎప్పుడు వస్తుందో తెలియని కష్టాలు ఎన్నెన్నో కాచు కూర్చున్నాయి. ఈ కష్టాలన్నీ కూడా, ఈ కష్టాలలో ఏకతరేణాపి జీవస్య న వ్యవచ్ఛేద, ఒక్క కష్టాన్ని కూడా రాకముందే తెలుసుకోవటం, వచ్చిన తర్వాత ఆపుకోగలగటం అనేది జీవుడి వల్ల అయ్యే పని కానే కాదు. స్యాచ్చేత్ తత్తత్ ప్రతిక్రియ, ఒకవేళ దానికి ప్రతీకారం చేసుకుందామని అనుకుని ఏమైనా చేసినా సరే అదేం జరిగే పని కాదు. ఒకవేళ పోతే తాత్కాలికంగా పోయినట్లుంటుందే కానీ అదేమీ శాశ్వతంగా తొలగిపోదు. తలకాయ నొప్పికి ఏదైనా కాసేపు పడుకున్నా, ఇంకో మందు వేసుకున్నా, ఏమేసుకున్నా మళ్ళీ జీవితంలో తలకాయ నొప్పి రాకూడదనేమీ లేదు. మళ్ళీ వచ్చి తీరుతుంది. అది గంట తర్వాతే రావచ్చు, తర్వాత రోజు రావచ్చు, తర్వాత వారం రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వస్తూనే ఉంటుంది, రాకుండా ఏమీ పోదు. ఇది ప్రతి కష్టానికి నియతంగా ఉంది. జీవస్య న వ్యవచ్ఛేద, ఒక కష్టం పూర్తిగా తొలగిపోవటం అనేది జీవుడి చరిత్రలో లేనే లేదు, లేనే లేదు. లేనే లేనప్పుడు రాబోయే కష్టమా తెలియదు, వచ్చిన కష్టమా శాశ్వతంగా తొలగిపోదు. అలా శాశ్వతంగా తొలగిపోయే ఉపాయం తెలియదు అన్న తర్వాత ఇంకా నేను దానికంటే గొప్ప, దీనికంటే గొప్ప అని చెప్పుకొని కూర్చుంటే ఏం గొప్ప? దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇద్దరూ సమానమే అని మహర్షి గారు అంటున్నారు. దుఃఖేష్వేకతరేణాపి దైవభూతాత్మహేతుషు జీవస్య న వ్యవచ్ఛేద స్యాచ్చేత్ తత్తత్ ప్రతిక్రియ అని. అయితే మేము కష్టాలు వచ్చినప్పుడు దాన్ని తీర్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ విఫలమే అని ఒప్పుకోమంటారా? అంటే
ఒక ఉదాహరణ చెప్తాము, ఉదాహరణను బట్టి మీరే నిర్ణయించుకోండి, తెలివైన వారు కదా అని మహర్షి గారు అంటున్నారు. యథాహి పురుషోభారం శిరసా గురుముద్వహన్ తం స్కంధేన స ఆదత్తే తథా సర్వా ప్రతిక్రియా అని. ఒక మనిషి తల మీద పెద్ద మూట పెట్టుకుని ఎక్కడికో వెళ్తున్నాడు. పురుష భారం శిరసా గురుం ఉద్వహన్. ఆ బరువు చాలా ఎక్కువగా ఉంది, భరించలేకపోతున్నాడు. మెడకాయ దగ్గర నుంచి అన్ని నొప్పులుగా ఉన్నాయి. ఈ బరువును దించుకుంటే కానీ ఈ కష్టం పోదు. అందుకని అతను ఏం చేశాడు అంటే, యథాహి పురుషో భారం శిరసా గురుముద్వహన్ తం స్కంధేన స ఆధత్తే. తలకాయ మీద నుంచి బరువును దించి భుజాల మీద పెట్టుకున్నాడు. తలకాయ మీద నుంచి బరువును దించి భుజాల మీద పెట్టుకున్నాడంటే బరువు దిగినట్లా లేదా కష్టం అనేది ఇంకో చోటకి మారినట్లా అని నిర్ణయించుకోవాల్సిందే కదా. బరువు పూర్తిగా పారేయలేదు, బరువునేమి పారేసి కూర్చోలేదు, బరువు అక్కడే ఉంది, అతని శరీరం మీదే ఉంది. తలకాయ మీద నుంచి భుజాల మీదకి ట్రాన్స్ఫర్ అయింది. తం స్కంధేన స ఆధత్తే. ఇలాంటిదే ప్రతి ప్రక్రియ. తథా సర్వా ప్రతిక్రియా. జీవులు చేసే, మనుషులు చేసేటువంటి దుఃఖ ప్రతీకారాలు, కష్టాలు వస్తే వాటిని దాటాలి అని చేసేటువంటి ప్రయత్నాలు ఇంతకంటే గొప్పవైతే కావు. ఇంతకంటే హీనమైతే అవ్వచ్చుగాక, ఇంతకంటే గొప్పవైతే మాత్రం కావు. ఈ ఉదాహరణ చూస్తే తెలిసిపోతుంది, కష్టం అనేది ఎక్కడికి పోవటం లేదు, అక్కడక్కడే సర్దుకుంటోంది. ఇక్కడ కష్టం అలవాటైతే ఇక్కడి నుంచి పక్కకి జరిపితే పక్కన కష్టం అని అనిపించే లోపల ఇక్కడేదో సుఖం అని అనిపించి తృప్తి పడవలసిందే అనే పరిస్థితే ఉంది. ఇదేమీ పనికొచ్చే వ్యవహారం అయితే కాదు. యథాహి పురుషో భారం శిరసా గురుముద్వహన్ తం స్కంధేన స ఆధత్తే తథా సర్వా ప్రతిక్రియా. ఎందుకు ఇలా అవుతోంది అనే ఆలోచన ఎవరు చేయలేదు, కానీ ఎందుకు ఇలా అవుతోంది అని నేను చెప్తాను అని మహర్షి గారు అంటున్నారు. నైకాంతత ప్రతీకార కర్మణాం కర్మ కేవలం ద్వయం హ్యవిద్యోపసృతం స్వప్నే స్వప్న ఇవానఘ అని. ఏ కర్మలకైనా సరే మూలమేంటి అని తెలుసుకోక ఈ పనులు చేస్తున్నారు కదా. న ఏకాంతత ప్రతీకార కర్మణాం కర్మ కేవలం. ఏకాంతత, ఒక కష్టం వచ్చిందంటే ఆ కష్టం దేనివల్ల వచ్చింది? ఏదో ఒక కర్మ వల్ల వచ్చింది. కర్మ వల్ల వచ్చినటువంటి ఆ కష్టానికి లేదా ఆ కర్మకే ప్రతీకారం అనేది కర్మతో చేయలేరు. నా ఏకాంతత ప్రతీకార కర్మణాం కర్మ. నియమైన ఈ కర్మతో ఆ కర్మ పోతుంది అని నియమం లేదు, ఈ కర్మతో ఆ కర్మ తాలూకు వాసనలు పోతాయి అని కూడా ఏమీ లేదు, జరగదది. నా ఏకాంతత ప్రతీకార కర్మణాం కర్మ. అందులోనూ కేవలం ఒట్టి కర్మ, ఒట్టి కర్మ అండర్లైన్ చేసుకోవాల్సింది, ఒట్టి కర్మ అది ప్రతీకారం కానే కాదు. ఎందుకు? ద్వయం హ్యవిద్యోపసృతం. కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? అవిద్య ద్వారా వచ్చింది. అవిద్య ద్వారా వచ్చినవే రెండు కర్మలైతే ఆ రెండు కర్మలకి విరోధమే లేదు. ఆ కర్మల్లో ఏ కర్మ శుద్ధమైన కర్మ కాదు, రెండూ అవిద్య ద్వారా వచ్చిన కర్మలే. ఆ రెండు కర్మలు కొట్టుకోవు అసలు. ఈ కర్మమానాన ఈ కర్మ పనిచేస్తుంది, ఆ కర్మమానాన ఆ కర్మ పనిచేస్తుంది. రెండు కూడా అవిద్యోపసృతం. ఎలా అంటే, కల వచ్చింది, ఆ కలలో ఏదో తెలియని భయంకరమైన విషయం వచ్చింది. ఆ భయాన్ని చూడలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు, భయపడుతున్న వాడికి ఆ కలని దాటడం ఎట్లా అని తెలియదు. కళలను ఆపుకోవటం ఎలా అని తెలుసు? మనకేం తెలుసు? ఇష్టం లేని కళ వస్తే వెంటనే లేచి కూర్చోవాలని మనకి మాత్రం ఎవరికి తెలుసు? కళ వస్తోంది, అందులో కళలో భయంగా ఉంది, ఏదో పామో ఇంకోటో కనిపిస్తోంది, భయపడుతుంటే ఉన్నట్టుండి ఆ కళ ఈయన కర్మానికి ఆగిపోయి ఇంకో కళ మొదలైంది. ఈ కళలో ఏనుగు తరుముతోంది. ఇందాక పాము తరిమేది కాస్త ఇప్పుడు ఏనుగు తరుముతోంది. ఇప్పుడు ఎవరైనా రెండో కళలో ఏనుగు తరుముతోంది కాబట్టి పాము తరమటం ఆగిపోయింది అని సంతోషపడతారా? దాని భయం తీరిపోయింది అని సంతోషపడతారా? ఈ కళలేంట్రా బాబు అని బాధపడతారా అని అడిగితే రెండోదే చెప్పాలి. ఒక స్వప్నాన్ని ఆపటానికి ఇంకొక స్వప్నం ఎప్పుడూ పనికిరాదు.
ఏ స్వప్నం ద్వారా వచ్చినటువంటి ఏ కష్టాన్ని తీర్చడానికైనా మేలుకోవటం అనేది ఒక్కటే ఉపాయం. అందుకనే చెడు స్వప్నాలు వచ్చినప్పుడు వెంటనే మేల్కోమని చెప్తారు, కాసేపు కూర్చోమంటారు. ఇది గనక ఆగిపోతే, ఆ ప్రవాహం ఆగిపోతే తర్వాత మళ్ళీ నిద్ర పడితే పడుతుంది అని. కాబట్టి ఏకాంతత ప్రతీకార కర్మణాం కర్మ కేవలం ద్వయం హ్యవిద్యోపసృతం స్వప్నే స్వప్న ఇవానఘ అని మహర్షి గారు అంటున్నారు. కలలు రెండూ నిద్ర ద్వారా వచ్చినవే, కాబట్టి ఒక కలకి ఇంకొక కలకి విరోధం ఉండదు. అలాగే కర్మలు రెండు అవిద్య ద్వారా వచ్చినవే, కాబట్టి ఒక కర్మకి ఇంకో కర్మకి విరోధం ఉండదు అని. కాబట్టి ఇలా కలల్లాంటి కర్మలలో నిలబడి ఆ కలల్లో వచ్చేటువంటి భయాల్లాంటి కష్టాలను అందుకుని ఇబ్బంది పడటం అనేది అనవసరం. ఆ విషయం తెలుసుకోవటమే అవసరం అని మహర్షి గారు తన తాత్పర్యంగా చెప్పారు. అయితే అంతా అవిద్య అంటున్నారు కాబట్టి మాకు చాలా సౌకర్యంగా ఉంది. అవిద్య అంటే లేదనే కదా. అవిద్య ద్వారా నిద్ర ద్వారా కల వచ్చినట్లుగా అవిద్య ద్వారా కర్మ వచ్చింది అంటే ఏమీ లేదు అనే కదా. ఏమీ లేదు అంటే మరీ సంతోషం. మేము చేసింది లేదు, అనుభవిస్తున్నది లేదు, ఏమీ లేదు. గజోపి మిథ్యా పలాయనమపి మిథ్యా అనే ఓ సామెత కూడా ఉంది. దాని ప్రకారమే నడుస్తుంది కదా అని అడిగితే దానికి చెప్తున్నారు, లేకపోతే సంతోషమే, కానీ లేకపోవటం లేదు, చక్కగా ఉంది. అర్థే హ్యవిద్యమానేపి సంసృతిర్న నివర్తతే మనసా లింగరూపేణ స్వప్నే విచరతో యథా అని. అవిద్య ద్వారా వచ్చింది ఏది లేదనే అనుకుందాం, ఉందో లేదో తర్వాతి మాట. అర్థే హ్యవిద్యమానేపి లేకపోయినా సరే సంసృతిర్న నివర్తతే, ఈ సంసారం అనేది పోదు. సంసారం వలన వచ్చేటువంటి కష్టాలు సుఖదుఖాలు ఇవన్నీ పోవు. ఎందుకు? మనసా లింగరూపేణ. ఈ సంసారం మనకు కనిపించేటువంటి ప్రపంచం వలన మనకు కష్టాలు కావు, ఈ ప్రపంచాన్ని తెలుసుకునేటువంటి మనస్సు వల్ల కష్టాలు. మనసా లింగరూపేణ, ఈ ప్రపంచాన్ని మనస్సు తెలియచేస్తోంది. లింగం అంటే చిహ్నంగా జ్ఞాపకంగా పనిచేస్తోంది. ఇది తెలియచేస్తోంది కాబట్టి తెలిసినప్పుడు కష్టంగా ఉంది, సుఖదుఖాలన్నీ వస్తున్నాయి. ఈ తెలిసినప్పుడు సుఖదుఖాలు వస్తున్నాయి అంటే తెలియజేసే మనస్సు ఉంటే సరిపోతుంది. ఆ సంసారం ఉంది లేదు అనే దాని మీద ఏమీ డిపెండ్ అయి ఉండదు. మనస్సు ఉంటే అది తెలియచేస్తే కష్టం దానే వస్తుంది. సంసారం ఉండని ఉండకపోని. స్వప్నే విచరతో యథ, నిద్రలో అలాగే కదా అవుతుంది. కలలో ఏ వస్తువు లేదు, కానీ తెలియజేసే మనస్సు ఉంది. మనస్సు తెలియచేస్తోంది, తెలియజేసేసేసరికి దానివల్ల సుఖదుఖాలు వస్తున్నాయి. అలాగే ఈ మెలకుగా ఉండేటువంటి దశలో కూడా సంసారంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా మనస్సు అనేది ఒకటి ఉంది. ఆ మనస్సు పనిచేస్తోంది, పనిచేసేసరికి దాని ద్వారా సుఖదుఖాలు వస్తున్నాయి. అవిద్య ద్వారా వచ్చిన ఈ సంసారం లేకపోతే మంచిదే, అవును మంచిదే, సంతోషమే, కానీ అలాంటి పరిస్థితి లేదు. ఈ మనస్సు ద్వారా లేనిదో ఉన్నదో ఉన్నట్లు అనిపిస్తోంది కాబట్టి ఈ కష్ట నష్టాలు వస్తున్నాయి అని మహర్షి గారు అర్థే హ్యవిద్యమానేపి సంసృతిర్న నివర్తతే మనసా లింగరూపేణ స్వప్నే విచరతో యథా అని అంటున్నారు. ఎన్ని రకాలుగా అడిగినా ఎన్ని రకాలుగా మాట్లాడినా నేను చెప్పింది కాదంటున్నారు. మరైతే ఈ కష్టం శాశ్వతంగా తొలగిపోవటానికి దారి ఏది అని అడిగితే దానికి సమాధానం కూడా చెప్తున్నారు. అథాత్మనోర్థభూతస్య యతోనర్థ పరంపర సంసృతిస్తద్వ్యవచ్ఛేద భక్త్యా పరమయా గురౌ అని. ఇందులో మనం తెలుసుకోవలసిన విషయాలు, ఆత్మ ఏ జీవుడైనా సరే తన స్వరూపత అర్థభూత, సత్యుడు, శాశ్వతంగా ఉండేవాడు, మూడు కాలాల్లోనూ స్థిరంగా ఉండేవాడు. ఆత్మన అర్థభూతస్య, అతనికి వచ్చేటువంటి ఈ అనర్థ పరంపర అంటే సంసారం, అతనికి వచ్చేటువంటి సుఖం తర్వాత వచ్చే దుఃఖం, దుఃఖం తర్వాత వచ్చే సుఖం, ఇలాంటి పరంపర ఇది మార్పులకు గురవుతోంది కాబట్టి ఇది శాశ్వతమైంది కాదు. ఇది అనర్థం, సత్యం కానది,
3 కాలాల్లోనూ స్థిరంగా ఉండనిది. ఈ అనర్థ పరంపర సంసారం అయితే ఆత్మస్వరూపం ఈ అనర్థ పరంపరను అనుభవిస్తూ 3 కాలాల్లోనూ ఉంటుంది కాబట్టి ఇది సత్యం అనేది ప్రాథమిక అంశం. ఈ సంసారం ఈ జీవుడికి తొలగిపోవాలి అంటే, ఆత్మకు తొలగిపోవాలి అంటే తద్వ్యవచ్ఛేద భక్త్యా పరమయా గురౌ. ఆ పరమగురువైనటువంటి పరమాత్మ మీద పరమభక్తి ద్వారా ఇది సాధ్యమవుతుంది. భక్త్యా పరమయా గురౌ, లేదా గురు రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ మీద భక్తి ద్వారా, గురు రూపంలో ఉపదేశం చేయటానికి వచ్చినటువంటి ఆ పరమాత్మ మీద భక్తి ద్వారా ఇది సాధ్యపడుతుంది. గురుభక్తి ద్వారా, హరిభక్తి ద్వారా ఇది సాధ్యపడుతుంది అని మహర్షి గారు అంటున్నారు. అథాత్మనోర్థభూతస్య యతోనర్థ పరంపరా సంసృతిస్తద్వ్యవచ్ఛేద భక్త్యా పరమయా గురౌ అనేటువంటి ఈ శ్లోకంలో. అదేమండి అలా అంటారు. మొత్తం సంసారం మొత్తం అవిద్యతో వచ్చిందన్నారు. జీవుణ్ణేమో అంధధీహి అని, ఇతని బుద్ధి గుడ్డిది అని జీవుణ్ణి తిట్టిపోశారు. అతనికి జ్ఞానం లేదు అన్నారు. జ్ఞానం లేని వాడికి వచ్చినటువంటి కష్టం జ్ఞానంతో కదా తొలగిపోవాలి. లాజికల్గా ఇంతే కదా. జ్ఞానం లేక అజ్ఞానంతో గనక ఏదైనా కష్టం వచ్చే మాట అయితే ఆ కష్టం జ్ఞానంతో పోవాలి అనేది లాజిక్. తరతి శోకం ఆత్మవిత్ అనే వాక్యం కూడా ఇదే చెప్తోంది. శోకం కష్టాన్ని తరతి గట్టెక్కాలంటే ఆత్మవిత్, అతను ఆత్మజ్ఞాని అయి ఉండాలి. తనను తాను తెలుసుకోలేకపోవటం వలన, లేదా తన స్వస్వరూపమైనటువంటి పరమాత్మను తెలుసుకోలేకపోవటం వలన ఈ కష్టమైతే అది దాన్ని తెలుసుకోవటం వలన కదా వస్తుంది, తీరుతుంది. మరి ఈ మధ్యలో మీరు భక్తిని చేర్చారేంటి? భక్తికి దానికి సంబంధం ఏముంది? భక్తికి దానికి విరోధం ఏముంది అని అడిగితే దానికి చెప్తున్నారు, వాసుదేవే భగవతి భక్తియోగ సమాహిత సధ్రీచీనేన వైరాగ్యం జ్ఞానంచ జనయిష్యతి అని. వాసుదేవే భగవతి, ఆ సమస్త భూతాలకు ఆశ్రయమైనటువంటి స్వప్రకాశమైనటువంటి పరమాత్మ మీద, ఆ భగవంతుడి మీద, వాసుదేవుడి మీద భక్తియోగ సమాహిత, భక్తి యోగాన్ని గనక మనం నిలబెట్టుకున్నట్లయితే ఆ భక్తి యోగం సధ్రీచీనేన వైరాగ్యం జ్ఞానంచ జనయిష్యతి. ఆ భక్తి యోగం మీరు అనుకున్నటువంటి జ్ఞానాన్ని సాధించి పెడుతుంది. మీరు చెప్పింది నిజమే. మీరు చెప్పినట్లుగా అజ్ఞానం అనేది జ్ఞానం వస్తేనే తొలగిపోతుంది. కానీ ఆ జ్ఞానం రావాలి అంటే వైరాగ్యం రావాలి. వైరాగ్యం రావాలి అంటే పరమాత్మ మీద భక్తి అనేది ఉండాలి అని మహర్షి గారు చెప్తున్నారు. వాసుదేవే భగవతి భక్తియోగ సమాహిత సధ్రీచీనేన వైరాగ్యం జ్ఞానంచ జనయిష్యతి అనే ఈ శ్లోకంలో. ఈ భక్తియోగం అనేది శోచిరాదేవరాజర్షే స్యాదచ్యుత కథాశ్రయ శృణ్వత శ్రద్ధానస్య నిత్యదా స్యాదధీయత అని అంటున్నారు. ఈ భక్తియోగం అనేది కుదరాలి అంటే, ఈ భక్తియోగం అనేది మనసులోకి ఎక్కాలి అంటే అచిరాదేవ, తొందరగానే ఎక్కాలి అనుకుంటే రాజర్షే, ఓ ప్రాచీన బర్హి, అచ్యుత కథాశ్రయ స్యాత్. ఆ అచ్యుతుడైనటువంటి పరమాత్మను గురించి వినటం, ఆ అచ్యుతుడైనటువంటి శ్రీహరిని గురించి వినటం, ఆయన యొక్క కథలను వినటం, ఆ కథల మీదే నిలబడిపోవటం అనే దాని ద్వారా సాధ్యపడుతుంది. స్యాత్ అచ్యుత కథాశ్రయ. ఇది ఎలా అచ్యుత కథాశ్రయ అనేది ఎలా కుదురుతుంది అంటే శృణ్వత శ్రద్ధానస్య నిత్యదా స్యాదధీయత. ఆ కథలను శృణ్వత వింటూ ఉండటం, ఆ వినటం కూడా శ్రద్ధానస్య శ్రద్ధగా వింటూ ఉండటం, శ్రద్ధ పెట్టటం, అలాగే ఆ వినటం అనేది నిత్యత రెగ్యులర్గా జరిగేటట్లు చూడటం, స్యాదధీయత దాన్ని బాగా అధ్యయనం చేసి మనసుకు ఎక్కేటట్లు చూసుకోవటం అనే దాని ద్వారా సాధ్యపడుతుంది.
శోచిరాదేవరాజ ఋషే స్యాదచ్యుత కథాశ్రయ శృణ్వత శ్రద్ధానస్య నిత్యదా స్యాదధీయత అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది జరగాలంటే ఎక్కడ జరగాలి? ఈ అచ్యుత కథని ఎక్కడ వినాలి? విన్నా దాన్ని అధ్యయనం ఎక్కడ చేసుకోవాలి? ఏం చెయ్యాలి అంటే దానికి చెప్తున్నారు, యత్ర భాగవతారాజన్ సాధవో విశదాశయా భగవద్ గుణానుకథన శ్రవణం వ్యగ్రచేతస. అక్కడ జరుగుతుంది అని. ఎక్కడైతే భగవద్భక్తులు ఉంటారో అక్కడే ఈ కథను వినటం అనేది జరుగుతుంది. రాజన్, ఓ ప్రాచీనవర్హి, సాధవ మంచివాళ్ళు, విశదాశయ పరిశుద్ధమైన మనస్సు కలిగిన వాళ్ళు అయినటువంటి భగవద్భక్తులు ఎక్కడుంటే ఇది అక్కడ జరుగుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉంటారు? భగవద్గుణానుకథనం శ్రవణ వ్యగ్రచేతస. ఆ భగవంతుడి యొక్క గుణాలను చెప్పటము, అనుకథనం తాము విన్నదాన్ని చెప్పటము, శ్రవణం మళ్ళీ వాటిని తామే వినటం అనే దాంట్లో వ్యగ్రచేతస పూర్తిగా తమ మనస్సును వ్యగ్రంగా ఉంచుకుంటారు. అలాంటి వాళ్ళు ఉన్న చోట జరుగుతుంది. యత్ర భాగవతారాజన్ సాధవో విశదాశయా భగవద్గుణానుకథన శ్రవణ వ్యగ్రచేతస అని మహర్షి గారు అంటున్నారు. భక్తి యోగం అన్నారు, బాగుంది. భక్తి ఉంటేనే వైరాగ్యం కలుగుతుందన్నారు, దాన్ని ఇంతకుముందే చర్చించి నిర్ణయించారు కాబట్టి అది బాగుంది. వైరాగ్యం వస్తేనే జ్ఞానం అన్నారు, అది కూడా సుమారుగా ఒప్పుకునేట్లుగానే ఉంది, అంతవరకు బాగుంది. భక్తి కలిగేందుకు స్యాదచ్యుత కథాశ్రయ అన్నారు, అది కూడా బాగుంది, అది కూడా ఒప్పుకుందాము. అది కూడా శ్రవణము అధ్యయనము ఇవి చేస్తే అన్నారు, అది బాగుంది. కానీ భగవద్భక్తుల దగ్గరే అని నియమం ఏముంది? ఎవరికి వాళ్ళు పుస్తకం తీసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఎవరి వాళ్ళు ఆ కథలను మననం చేసుకుంటూ ఉండొచ్చు కదా. అంటే చిన్న చిక్కుంది, అందువల్ల అలా కాదు అని పై శ్లోకంలో అంటున్నారు. తస్మిన్ మహన్ముఖరిత మధుభిచరిత్ర పీయూష శేష సరిత పరితస్రవంతి తాయే పిబంత్యవిదృశో నృపగాఢకర్ణై తాన్ న స్పృశంత్యశన త్రిడ్భయ శోకమోహా అని. తస్మిన్ ఆ భగవద్భక్తులు ఉండేటువంటి స్థానంలో ఎప్పుడు మహన్ముఖరిత మధుభిచరిత్ర పీయూష శేష సరిత పరితస్రవంతి. అక్కడ నదులు నదులుగా ప్రవాహాలుగా ఆ శ్రీహరి తాలూకు కథలు పారుతూ ఉంటాయి. మహన్ముఖరితా ఆ మహాత్ములైనటువంటి భక్తుల ముఖాల నుండి బయటికి వచ్చినటువంటి ఆ కథా నదులు పారుతూ ఉంటాయి. మహన్ముఖరితా మధుభిచరిత్ర పీయూష శేష సరిత. మధుభిత్ మధువు అనేటువంటి దైత్యుణ్ణి, మధురంగా ఉండేటువంటి అహంకారాన్ని భేదించేటువంటి ఆ శ్రీహరి యొక్క చరిత్రలు అనేటువంటి పీయూషం అమృతం, ఆ అమృతం తాలూకు సరిత నదులు పారుతూ ఉంటాయి. మిగతా నదుల్లో అయితే ఏది పడితే అది కొట్టుకొచ్చేస్తూ ఉంటుంది. కప్ప కంట అంత ఏది ఉంటే అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అందరూనేమో నదులు చూస్తే లోకు కొద్దీ అందులో పారేస్తూ ఉంటారు. ఆ పారేసినవన్నీ కొట్టుకొస్తూ ఉంటాయి మిగతా నదుల్లోనూ. ఈ నదిలో మాత్రం శేష కేవలం ఆ పీయూషం ఒక్కటే, అమృతం ఒక్కటే పారుతూ ఉంటుంది. అమృతం తప్ప వేరే విషయాలేవి ఇందులోకి రావు. పీయూష శేష సరిత, పీయూషం మాత్రమే మిగిలినటువంటి నదులు పారుతూ ఉంటాయి. పరిశుద్ధమైన ఆ కథామృతం మాత్రమే ఇందులో ఉంటుంది. డైవర్షన్స్ అనేవి ఉండవు. పీయూష శేష సరిత పరితస్రవంతి, అన్ని వైపుల నుంచి పారుతూ ఉంటాయి. ఆ నదుల్ని తాగే మాట అయితే, ఆ నదుల్లో ఉండేటువంటి అమృతాన్ని తాగే మాట అయితే, తాయే పిబంతి అవితృష, ఆపకుండా ఆపాలని అనుకోకుండా వాటిని తాగే మాట అయితే, నృప ఓ ప్రాచీన బరిహి, గాఢకర్ణై సావధానంగా శ్రద్ధగా దాన్ని వినే మాట అయితే, తాన్ అలాంటి మనుషుల్ని నస్పృశంతి అశన త్రిడ్ భయ శోకమోహ. అశనం అంటే ఆకలి, త్రిట్ దాహము, భయము, శోకం ఏడుపు, మోహం, ఇవేవి కూడా వాళ్ళని నస్పృశంతి స్పృశించవు.
ఈ నదులు పారే చోట కాకుండా మిగతా చోట్ల గనక సాధన మొదలు పెట్టుకున్నట్లయితే కొన్ని సందర్భాలలో ఆకలేసి ఆగిపోవాలని అనిపించవచ్చు, లేదా దాహం వేయొచ్చు, ఆకలి దప్పికలు ఏమైనా పని మొదలు పెడితే తప్పనిసరిగా వస్తాయి, గుర్తుకొచ్చి తీరతాయి. అలాగే ఏదో ఒక భయం వస్తుంది, ఇలాంటివన్నీ వింటే నేను పాడైపోతానేమో అనే భయం కూడా రావచ్చు, లేదా ఇలాంటివి చదివితేనో టైం వేస్ట్ అయిపోతుందేమో అనే భయం రావచ్చు. శోకమోహాలు ఎలాగో వెంటాడుతూ ఉంటాయి. అవధానం, శ్రద్ధ అనేది సరిగ్గా ఉండదు, జాగరూకత, ఏకాగ్రత అనేది ఉండకపోవచ్చు, పోవటానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ఇలాంటి కష్టాలన్నీ ఏకాంతంగా ఉండి చేసుకుంటే ఉంటాయి. కాబట్టి అలా కాకుండా భగవద్భక్తులతో కలిసి వాళ్ళు మాట్లాడే మాటలను వింటూ గనక ట్రైనప్ అయితే తొందరగా అందుతుంది అనే అభిప్రాయంతో అంటున్నాను అని మహర్షి గారు అంటున్నారు. తస్మిన్ మహన్ముఖరిత మధుభిచరిత్ర పీయూష శేష సరిత పరితస్రవంతి తాయే పిబంతి అవితృషో నృపగాఢకర్ణై తాన్న స్పృశంత్యశన త్రిడ్భయ శోకమోహ అని. ఇంకా కూడా దీన్ని ఉపపాదనాత్మకంగా మహర్షి గారి పైన చెప్పబోతున్నారు. మహర్షి గారు అన్న మాటల్లో ఏదో కుక్కకి మనిషికి తేడా లేదు అన్న మాటను పట్టించుకోవద్దు మనము. కుక్కకి మనిషికి తేడా లేదు అంటే కుక్క ఎలాగైతే అందరినీ అడుగుతూ ఉంటుందో అలాగే మనిషి కూడా ప్రతి ప్రాణిని, ప్రతి జీవిని, ప్రతి వస్తువుని నాకు సుఖం ఇవ్వు అని అడుగుతున్నాడు అనేటువంటి సామ్యంలో ఆయన చెప్పారు. కుక్కతో పోల్చినందుకు ఏం ఫీల్ అవ్వద్దు, కానీ అంధధీహి అన్నందుకు మాత్రం కొంచెం మనం ఫీల్ అవుదాం. మనం మానవులము, మనం తెలివైన వాళ్ళము, బుద్ధి ఉన్నవాళ్ళము, బుద్ధితో పనిచేసే వాళ్ళము అనేటువంటి ఫీలింగ్ ఉంటే, ఆయనేమో అంధధీహి, ఏమిది లేదు, గుడ్డి బుద్ధిది, ఏమీ కనిపించదు, ఏమీ అర్థం కాదు అని అంటున్నాడు. అనటమే కాకుండా దాన్ని నిరూపణ చేసి మరీ చూపించాడు. ఇంతే, కర్మణాం కర్మ న ప్రతీకార అయినా సరే చేస్తున్నారు, దానికి ఉదాహరణ ఇది అన్ని లాజికల్గా ప్రూవ్ చేశారు కాబట్టి దాన్ని కాదని అనలేము, అలాగని దాన్ని ఒప్పుకుని సంతోషపడి కూర్చోలేము. కాబట్టి మహర్షి గారు చెప్పిన మాటల్లో అంధధీహి అనే దానికి మనం గట్టిగా ఫీల్ అవుదాము. బాధపడి అలా ఫీల్ అయ్యి మనల్ని ఇలా ఆయన అనటం తప్పు, మనం అనిపించుకోవటం మన తప్పు అని అనుకుని ఇలా అనిపించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అనుకుందాం. అనిపించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మళ్ళీ మహర్షి గారు చెప్పిన పనే చేయాలి. జ్ఞానాన్ని సాధించాలి. జ్ఞానాన్ని సాధించాలి అంటే వైరాగ్యం కావాలి. వైరాగ్యం కావాలంటే భక్తి కావాలి. భక్తి కావాలంటే స్యాదచ్యుత కథాశ్రయ కావాలి. అది కావాలి అంటే భగవద్భక్త సంగమం అనేది ఉండాలి. కాబట్టి మనం ఎలాగైనా సరే భగవద్భక్త సంగమం అనే దాన్ని సాధించుకొని దాని ద్వారా మిగతావన్నిటినీ వరుసగా సాధించుకుని జ్ఞానాన్ని సాధించుకుని మన మీద పడ్డ అంధధీహి అనేటువంటి ముద్రని చెరుపుకోవటానికి ప్రయత్నం చేసుకుందాము. మన మీద పడ్డ ఆ ముద్రని చెరపవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మను భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవలసి ఉన్నప్పటికీ దాన్ని మనం ఇంతకుముందే పూర్తి చేసుకున్నాం కాబట్టి మిగతా క్షమా ప్రార్థనాదులను పలికి ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నరనాథ వినుము స్వప్నంబు చందంబున జ్ఞాన విలసితంబగుడజేసి తివిరి మిథ్యాభూత దేహాదిగమునకు అరయ నివర్తనాయాసమేటికని అంటివేనియు అర్థంబు లేకున్ననర్థి సోపాధికంబైన మనము వాంఛతో స్వప్నము వర్తింప పురుషుని భూని జాగ్రత్బోధచేనుపాధి జడక స్వాప్నిక సంస్కృతి విడువనట్లు తత్వ విజ్ఞానమున నవిద్యా నివృత్తిదార దేహాదిగ నివృత్తి తగులకున్న దివుట సంస్కృతిదా నివర్తింపకుండు అని పురంజనోపాఖ్యానంలో ఉండేటువంటి విశేషార్థాలతో కూడినటువంటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియ మనకు నిరంతరం కొనసాగుతూ ఉంది. అటువంటి ప్రక్రియను పరిపూర్ణంగా అందుకోవడానికి కావలసినటువంటి భక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుని మరొక్క మారు కోరుకుంటూ
యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు భక్తితో పఠిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now